పంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కోరారు. ఒకవేళ కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని చెప్పారు. భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన ఎకో పార్క్గా తీర్చిదిద్ది హెచ్సియుకి బహుమతిగా ఇస్తామన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఇది హైదరాబాద్ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని పేర్కొన్నారు. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు 1 ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని, 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా, ఇంత తప్పుడు పనులు చేయాలా? బండి సంజయ్ ఐటమ్ నెంబర్ 6 ఏదే అది పార్లమెంట్ రిప్లై, ఐటమ్ నెంబర్ 6 షుడ్ రీడ్ దిస్. దిస్ ఈజ్ ఎ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ మీ. ఐటమ్ నెంబర్ 6 అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి, అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని, అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా మాట్లాడితే, ఇది రిజర్వ్ బ్యాంక్ కాదు, ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొద్దిగా చదువుకోవాలి అప్పుడప్పుడు. ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడియో తిరుగుతూ టైంపాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు, మంచిది కాదు. ఆయన కూడా ఎప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా.